మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హైమావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పూర్వకాలం గురువులు ఏమీ ఆశించకుండా విద్యను బోధించేవారని తెలిపారు. హైగ్రీవ స్తోత్రం, అమ్మవారి దుర్గాదేవి స్తోత్రం అన్ని చదివారు. చాలా బాగుంది. ఎలా అయితే మనం పిల్లలు ఎప్పుడైతే తప్పకుండా ముందర తల్లి మొదటి దైవం. సో తల్లిదండ్రుల తర్వాత వాళ్ళు విద్య నేర్పే గురువులే వాళ్ళకి దైవం. కాబట్టి ఆ విద్య నేర్పే గురువులు మనకి పూర్వకాలంలో ఆశ్రమాల్లో ఉన్నప్పుడు గురువులు ఆశ్రమాలు ఎలాంటి ఆశ్రమైనా సరే ఆశ్రమాల్లో గురువులు ఏమి ఆశించకుండా బోధన చేసేవాడు, ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా. అంటే ఏంటి, మనం ఏదైనా ఎవరికైనా కనుక ఒక సహాయం చేసినప్పుడు లేదా ఒక ప్రయోజనం చేసినప్పుడు ఒక పర్పస్ఫుల్ గా మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి చేయకూడదు. దేని నుంచి కూడా ఆశించకుండా మనం నిర్వర్తిస్తే కనుక ఏదైనా కనుక చేస్తే కనుక దాని ఫలితం వేరేట్లు ఉంటుంది. మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి నాకు వాళ్ళ నుంచి ప్రయోజనం పొందాలి అని మనం అనుకొని చేశామంటే దాని పర్పస్ అది కాదన్నమాట. కాబట్టి మీరందరూ అమ్మల తర్వాత గురువులు. అంటే ముందు గురువులు అయ్యారు, అమ్మ అంతే కదా. మీ పిల్లలకి మీరు గురువులు. అమ్మ గురువు, గురువే దైవం, అమ్మే దైవం. తర్వాత మళ్ళీ మీరు గురువులు అయ్యారు మీ విద్యార్థులందరూ. కాబట్టి మీ పిల్లలు చదువుకుంటే ఎంతటి గొప్పవాళ్ళు కావాలని మీరు ఏ రకంగా బ్లెస్ చేస్తారు కదా, అదే రకంగా మన పాఠశాలలో చదువుకునే పిల్లలందరికీ కూడా మీరే ఒక అమ్మలాగా, ఒక గురువులాగా, ఒక దైవంలాగా వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళందరి యొక్క మీ అందరి బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళందరూ ఉన్నత విద్యావంతులు కావాలని. విద్య అంటే ఏదో డాక్టరు, ఇంజనీరు కావడం కాదండి. ఏ రంగంలో ఉన్నా వాళ్ళు గొప్ప వాళ్ళు కావాలి. దాని పరిపూర్ణ జ్ఞానాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయాలి. సో ఎవరు సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన వాళ్ళైతే మనందరం కాదు కదా. కాబట్టి వాళ్ళని మనం ఏం కోరుకోవాలంటే వాళ్ళు ఏ రంగంలో ఉన్నా నిష్ణాతులు కావాలి. వాళ్ళు మనం బోధించే దాన్ని మనం బాగా తెలుసుకొని మన పిల్లలకు కూడా ఎలా అయితే చెప్తామో అర్థవంతంగా దాన్ని ఇష్టంగా స్వీకరించడం కోసం మనం ఏదో ప్రయత్నం చేసుకుంటాం మన పిల్లల కోసం. సో వాళ్ళు కూడా మన పిల్లలు. మన పిల్లలు ఏం చదువుతారో తెలియదు కానీ మన స్టూడెంట్స్ గొప్పవాళ్ళు అయితే ఇంకెక్కువ ఆనందాన్ని పొందుతాం కదా. సో ఇలా చదువుతున్నారు, గొప్ప వాళ్ళు అయ్యారు, అది ఎక్కువ అనమాట. అది మనకి అల్టిమేట్ గా అనిపిస్తుంది అనమాట. ఆ సంతోషాన్ని మనకి మిగతా ఏమి థింగ్స్ కూడా మనకి అది పూరించుకోవాలన్నమాట. కాబట్టి అలాంటి సంతోషాన్ని మీరందరూ పొందాలని ఈ సావిత్రిబాయి పూలే గారు. సో మనకి అంటే ఆ కాలంలో ఆ 200 సంవత్సరాల క్రితం వాళ్ళు వేసిన మొదటి అడుగు ఏదైతే ఉందో ఈ సమాజాన్ని వాళ్ళు ఉద్ధరించడం కోసం మార్గనిర్దేశంగా ఎవరైతే మహిళలకి ఆమె కూడా దిశానిర్దేశం చేస్తూ ఆ మహిళలందరూ కూడా చదువుకోవాలి, ఉన్నత విద్యావంతులు కావాలని ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అనేక ఏమంటామది దురాచారాలు చెప్పాలంటే మహిళలు బయటికి వెళ్ళకూడదనే ఒక నియమాలని సంఘం కొన్ని కట్టుబాట్లకి గురైంది. ఆ టైంలో అందరినీ కూడా ఎదిరించి మహిళలకు కూడా విద్య రావాలి, మహిళలు కూడా విద్య ఉంటేనే వాళ్ళు ఉన్నతంగా ఎదగలుగుతారు, అప్పుడు ఈ సమాజం కూడా బాగుపడుతుంది అని వాళ్ళందరూ కూడా భావించి ఆమె అందరూ కూడా మార్గనిర్దేశం చేశారు మనందరూ కూడా. కాబట్టి ఈరోజు అందరూ చదువుకున్నాం, ఉద్యోగం చేస్తున్నాం అంటే ఇలాంటి మహనీయుల యొక్క త్యాగ ఫలితంగానే వాళ్ళందరం కూడా ఈ స్థితిలో ఇవాళ ఉండగలిగామన్నమాట. కాబట్టి వాటిని మరొకసారి మనం స్మరించుకుంటూ వారి యొక్క గొప్ప విషయాలు అందరూ కూడా గుర్తు చేసుకుంటారు.